And I notice here, there were times when, at the Lord's table, when the Lord said all this to them, what do you think they were discussing? ప్రభు యొక్క బల దగ్గర వాళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళు దేని గురించి మాట్లాడుకుంటున్నారు అని నేను గమనించినట్లయితే The thoughts going through their mind was, it's amazing, verse 24. There was a dispute among them. Imagine they're sitting around the Lord's table and the Lord saying, you don't have any idea how much I wanted to be with you. And the thoughts going through their mind is, who is the greatest? ఇక్కడ మనం 24వ వచనంలో చూసినట్లయితే వాళ్ళ మనసుల్లో ఏమి జరుగుతున్నాయంటే తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడును అను వివాదం వారిలో పుట్టెను. ఇక్కడేమో యేసుక్రీస్తు ప్రభువారేమో నేను మీతో ఉండాలని ఎంత కోరుకుంటున్నానో ఆ సంగతి మీకు తెలియదు అని ప్రభు చెప్తుంటే వీళ్ళేమో మనలో ఎవరు గొప్పవాళ్ళు అని వివాదాలు పెట్టుకుంటున్నారు. Is he or me? అతనా నేనా? Verse 24. And I know other times in Jesus, when Jesus was with his disciples and he saw some failure in them, like he gave them the power to cast out demons. But there was this boy, his father said, I brought him to your disciples, they couldn't cast him out. And Jesus said, how long shall I be with you? మరొక చోట మనం చూసినట్లయితే కొన్ని సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభువారు దయ్యములను వెళ్ళగొట్టే అధికారాన్ని శిష్యులకు ఇచ్చినప్పటికీ ఒక బాలుని యొక్క తండ్రి ఆ బాలుని వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆ దయ్యాన్ని వాళ్ళు వెలగొట్టలేకపోయారు. అప్పుడు ప్రభు ఆ శిష్యులతో ఏమన్నారంటే నేను ఇంకా ఎన్నాళ్ళు మీతో ఉండాలి అని అన్నారు. Sometimes he spoke strong words like that. కొన్నిసార్లు అలాంటి కఠినమైన మాటలు కూడా ఆయన మాట్లాడారు. How long shall I be with you, you full of unbelief? అల్ప విశ్వాసులారా నేను మీతో ఇంకా ఎన్నాళ్ళు ఉండాలి? Bring the child to me, and he cast out the demon. ఆ బాలుని నా దగ్గరికి తీసుకొని రమ్మని చెప్పి ఆ తర్వాత దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. But here he doesn't speak like that. కానీ ఇక్కడైతే ఆయన ఆ విధంగా మాట్లాడలేదు. He could have said, 3.5 years I've been with you and you're still thinking of who's going to be the greatest. 3.5 సంవత్సరాలు నేను మీతో ఉన్నాను, ఇంకా మీరు మనలో ఎవరు గొప్పవాళ్ళని మీరు వివాదం పెట్టుకుంటున్నారు అని అనలేదు. I see a tenderness here. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువులోని మృదుత్వాన్ని నేను చూస్తున్నాను. And that's something we have to learn from Jesus. ప్రభు దగ్గర నుంచి మనము దీన్ని నేర్చుకోవాలి. There was a time for rebuke. Yes, there is a place. Even as fathers, we know there are times we have to correct our children strongly, but గద్దించడానికి కూడా ఒక సమయం ఉంటుంది. తండ్రులుగా మనకు తెలుసు మన పిల్లలను కూడా అనేక సార్లు గద్దించాల్సిన అవసరం వస్తుంది. We need to encourage them also. 9 times out of 10 they need encouragement. 1 time they need correction. వాళ్ళని మనం ప్రోత్సహించాలి కూడా. 10లో 9 సార్లు వాళ్ళకి ప్రోత్సాహం అవసరం, ఒక్కసారి గద్దింపు అవసరం. So how does Jesus respond to these people discussing who is to be the greatest? ఇక్కడ వీళ్ళు మనలో ఎవరు గొప్పవాళ్ళు అని వాళ్ళు వివాదం పెట్టుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క వైఖరి వాళ్ళ పట్ల ఏ విధంగా ఉంది? He doesn't rebuke them. It's not like that other time. వేరే సమయాల్లాగా వాళ్ళని గద్దించలేదు. He says it's all the kings of the world who discuss these things. It must not be like this, my dear brothers. Whoever is the youngest, the greatest must be like the youngest. Verse 26. అన్య జనముల్లో రాజులు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారి మీద అధికారం చేయవారు ఉపకారులు అనబడుదురు. నా ప్రియ సహోదరులారా, మీరైతే అలాగ ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. And if you're a leader, you must be the servant. నీవు నాయకుడివైతే, నీవు ఒక నాయకుడివైతే నీవు సేవకునిగా ఉండాలి. Because who is the greatest person here? You think I am, Jesus says? Well, I am among you, verse 27, as your servant. గొప్పవాడెవడు? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయవాడా? పంక్తిని కూర్చుండువాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయవాని వలె ఉన్నాను. I'm always humbled by the way Jesus, with his disciples, when he was alone with them, he manifested his real character, how he took that bucket of water and washed their feet. నేను ఎల్లప్పుడూ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క ఈ వైఖరిని బట్టి నన్ను తగ్గించుకుంటూ ఉంటాను. ఎందుకంటే శిష్యులతో ఆయన ఉన్నప్పుడల్లా కూడా ఆయన నిజమైన ప్రవర్తన, నిజమైన ఆయన యొక్క గుణ లక్షణాలు కనపడుతూ ఉంటాయి. ఆయన ఒక బకెట్లో నీళ్లు తీసుకొని వాళ్ళ పాదములు కడుగుతూ ఉన్నాడు. There's something of that spirit, and he did that before they broke bread. వాళ్ళు రొట్టె విరుచుకు ముందు అటువంటి ఆత్మను మనం చూస్తాము. ఆయన ఆ విధంగా చేశాడు. You must never forget, my brothers and sisters, when we come to break bread, that Jesus is the same. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా రొట్టె విరిచేటప్పుడు దీన్ని ఎప్పుడు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉంటాడు.
If he were here today, he would be ready to wash our feet. ఈ రోజు ఆయన ఇక్కడ ఉన్నట్లయితే మన పాదములు కడగటానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. And he said, you must be willing to wash one another's feet. అయితే ఆయన ఏం చెప్పారంటే మీరు కూడా ఒకరి పాదములు ఒకరు కడగటానికి సిద్ధపడి ఉండాలి. The meaning of that is, when you see some dirt in somebody, don't criticize it. Get some water and wash it off. దాని అర్థం ఏంటంటే వేరే వాళ్ళలో నువ్వు మురికి చూసినప్పుడు దాన్ని బట్టి విమర్శించడం కాదు, కానీ నీళ్లు తెచ్చి కడగాలి. You want to wash one another's feet. Don't say how dirty your feet are. What are you doing with it? Why don't you clean it? మీరు కూడా ఒకరి పాదములు ఒకరు ఆ విధంగా కడుక్కోవాలి. ఎందుకు అంత మురికుంది నీ కాళ్ళకి, నువ్వేం చేస్తున్నావు, ఎందుకు కడుక్కోలేదు అని చెప్పటం కాదు. The Lord says, you take a bucket of water and help them to be clean. ప్రభు ఏం చెప్తున్నారంటే బకెట్లో నీళ్లు తెచ్చి నువ్వు కడుగు. That's the spirit I see in Christ at the Lord's table. ప్రభు బల్ల దగ్గర క్రీస్తులో అటువంటి ఆత్మ నేను చూస్తూ ఉన్నాను. And that's the spirit we should always have towards one another. మనం ఒకరి పట్ల ఒకరు ఎల్లప్పుడూ కూడా అటువంటి ఆత్మను కలిగి ఉండాలి. We can't have that to the whole unbelieving world, because many of them are not straightforward. They don't walk in the light. But especially when we come in a family meeting like this, ఈ లోకమంతటి పట్ల మనం ఆ విధంగా ఉండకూడదు. ఈ లోకమంతటి పట్ల మనం ఆ విధంగా ఉండలేము. ఎందుకంటే అనేక మంది వాళ్ళు యథార్థంగా ఉండరు, వాళ్ళు వెలుగులో నడవరు. కాబట్టి మనం వాళ్ళతో ఆ విధంగా ఉండలేము. కానీ ఎప్పుడైతే ఒక కుటుంబంగా మనం కొద్ది మందిగా ఈ విధంగా కలుసుకున్నప్పుడు మనం ఆ విధంగా చేయాలి. ఇక్కడ very few are here, and it's a family. We don't have all those outsiders here like on Sundays. ఆదివారం వలె బయట వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. Here at least we must have a very tender attitude towards one another. కనీసం ఇక్కడ మనము చాలా మృదువైన హృదయం కలిగి అటువంటి వైఖరిని కలిగి ఉండవచ్చు. You have no idea how much I want to be with you. నేను మీతో ఉండాలని ఎంత కోరుకుంటున్నానో మీకు తెలియదు. And if there's dirt on your feet, I'm here to wash it off, not find fault with you. మీ కాళ్ళకు మురుకున్నట్లయితే నేను నీటితో కడిగి శుభ్రం చేస్తాను, మిమ్మల్ని విమర్శించడం కాదు.